ఒక దేశం ఒక్కసారిగా $3.5 బిలియన్ డబ్బు వెంటనే తిరిగివ్వమంటే అది సాధారణ విషయం కాదు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న రియాలిటీ. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందా? గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనంగా మారింది. ఇంధన కొరత, పెరుగుతున్న ధరలు, ఉద్యోగాల లోపం. ఈ పరిస్థితిలో ఐఎంఎఫ్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో యూఏఈ ఒక షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఇచ్చిన $3.5 బిలియన్ లోన్ను వెంటనే తిరిగివ్వమంది. ఇది సాధారణ రొటీన్ అనిపించినా టైమింగ్ చాలా కీలకం. పాకిస్తాన్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. ఈ రీపేమెంట్ వల్ల అవి మరింత తగ్గిపోయాయి. ఇది దేశ ఆర్థిక భద్రతకు పెద్ద ప్రమాదం. ఇక్కడ ఒక కీలక మలుపు వచ్చింది. సౌదీ అరేబియా ముందుకు వచ్చి $3 బిలియన్ సహాయం ప్రకటించింది. దీనివల్ల పాకిస్తాన్ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇది కేవలం డబ్బు విషయం కాదు, ఇది ఒక పెద్ద జియోపాలిటికల్ గేమ్. మధ్యప్రాచ్యంలో దేశాల మధ్య ప్రభావం కోసం పోటీ పెరుగుతోంది. ఇక్కడ ఇండియా కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. యూఏఈ ఇండియా సంబంధాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగా మారాయి. ఇది పాకిస్తాన్పై పరోక్ష ప్రభావం చూపుతుందా? ఇలాగే కొనసాగితే పాకిస్తాన్కు డిఫాల్ట్ ప్రమాదం ఉంది. ఇది ప్రజల జీవితాలపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ సంఘటన మనకొక విషయం చెప్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత ఇంటర్ కనెక్టెడ్ అయిందో.